మరణమే యేసు ముందు అందించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ ఆశీర్వదించబడిన రోజున ఈ ఆరాధనలో మనమందరం ఆత్మతో సత్యతో తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తు ప్రభును పరిశుద్ధాత్మ దేవుణ్ణి పూర్ణ హృదయముతో ఆరాధించి మహిమపరుస్తా. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి దేవా ఆరాధింతును, యేసయ్యా నిన్నే ఘనపరచెదను. పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదను, ఆరాధించేదను, ఘనపరిచేదను, నిన్నే ప్రేమించి కొనియాడేదను, ఆరాధించేదను, ఘనపరిచేదను, నిన్నే ప్రేమించి కొనియాడేదను. అందరు కలిసి తండ్రి దేవా ఆరాధించేదను, యేసయ్యా నిన్నే ఘనపరచెదను. పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదను, పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి
Hallelujah. Thank you, Lord. Hallelujah. నీవే నా దేవుడవు, నీవే నా రాజు, నీవే నా తండ్రివి యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి యేసయ్యా, 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 నా తండ్రి నీవే, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Amen, 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 amen. Thank you, Jesus. వందనాలు. Thank you, Lord. ఈ సమయంలో మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన సాటి లేని నామములో నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో కూడి వచ్చిన మీరందరితో, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరితో ప్రభు మాట్లాడబోచినందుకు, ఈ అద్భుతమైన రోజున, ఈ ఆశీర్వదించబడిన రోజున, ఈ పరిశుద్ధ ఆరాధనలో ప్రభు మనందరినీ ఆయన వాక్యం ద్వారా బలపరుస్తుండగా, ఆయన ఆశీర్వాదాలు మనం పొందుతుండగా మన హృదయాల్ని సిద్ధపరుస్తాం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రపంచమంతా ఈరోజు ఫాదర్స్ డే అని సెలబ్రేట్ చేస్తాం. ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ ద ఫాదర్స్ డే. దేవునికి స్తోత్రం. ఆమేన్.
కాబట్టి ఫాదర్స్ డే సందర్భమున దేవుడు మనతో మాట్లాడబోయే మాటను మనం ఆలకిస్తాం. ఈరోజు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మీరు చదివితే, His name shall be called Wonderful Counselor, Mighty God, Everlasting Father. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. ఈ వాక్యంలో స్పష్టంగా రాయబడింది, మన దేవుడు పేరు నిత్యుడగు తండ్రి. ఈజ్ ఎవర్లాస్టింగ్ ఫాదర్. ఆమేన్. మనం ఆరాధించే దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద వచ్చినప్పుడు, దేవుడే మానవుడుగా ఈ లోకంలో వచ్చినప్పుడు, యేసుక్రీస్తు అనే పేరులో ఈ లోకంలో సంచరించినప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనము, John chapter 14 verse 9, the Bible says, whoever sees me sees the Father. నన్ను చూచేవాడిని, యేసు చెప్పిన మాట. యేసు ఫిలిప్పు నేనింతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా. నన్ను చూచినవాడు, చూడండి, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక. హల్లెలూయా. నన్ను చూచినవాడు తండ్రిని చూచిన్నాడు. Jesus came into this world to show the Father. తండ్రిని చూపించడానికి, తండ్రిని బయలుపరచడానికి యేసు ప్రభు ఈ లోకములో వచ్చాడు. హల్లెలూయా. ఆయన బయలుపరిచాడు. దేవుడు తండ్రి అయి ఉన్నాడు. ఎవరో చెప్పారు, జీసస్ ఈజ్ అ సెల్ఫీ ఆఫ్ గాడ్. యేసు ప్రభు దేవుణ్ణి సెల్ఫీ అంట. ఇప్పుడు మనం సెల్ఫీ తీసుకుంటాం కదా సెల్ ఫోన్ లా, యేసు ప్రభువే దేవుణ్ణి సెల్ఫీ. ఆమేన్. యేసుని చూచినప్పుడు దేవుణ్ణి మనం చూస్తున్నాం. యేసు ప్రభు భూమి మీద పరలోకపు తండ్రిని, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి తండ్రిగా మనకు బయలుపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనము చదువుదాం. మార్క్ చాప్టర్ 14 verse 36, the Bible says, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఆయనను నా ఇష్టం ప్రకారం కాదు. ఇక్కడ యేసు ప్రభు దేవుణ్ణి ఎలాగ పలుకుచున్నాడు? తండ్రి నా నాయనా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. కొందరు ఈ లోకంలో తెలుగు భాష మాట్లాడేవారు నైనా అని పిలుస్తారు. తమిళ్ భాష మాట్లాడిన వారు అబ్బా అని పిలుస్తారు. హిందీ భాష మాట్లాడేవారు ఏం పిలుస్తారండి? पप्पा ना इंग्लिश में बोलते పితాజీ అని చెప్తారు. అలాగే యేసు ప్రభు కూడా అబ్బా తండ్రి, నా తండ్రి, నా నాయనా అని పలికాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దీని ద్వారా మనకి ఏమర్థం అవుతున్నదంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనకు తండ్రిగా బయలుపరిచి ఉన్నాడు.
ఆయన తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు దేవుణ్ణి తండ్రిగా బయలుపరిచి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 15. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ చూడండి, దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నారు. దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నాము. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు భూమి మీద దేవుణ్ణి తండ్రిగా మనకు బయలుపరిచి ఉన్నాడు. పరిశుద్ధాత్మ పొందిన వారు మనము. ఆ దత్తపుత్ర ఆత్మ ద్వారా దేవుణ్ణి అబ్బా తండ్రి అని పలికే ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గలతీయుల పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో కూడా ఈ మాట సెలవింపబడినది. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే విధంగా యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యాక్చువల్లీ గలేషియన్స్ చాప్టర్ 4:6. గలతీయుల పత్రిక 4:6. మైక్ తీసుకుంటారు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టుదుగా తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. దేవుడు మన హృదయంలోనికి తన ఆత్మను ఎందుకు పంపాడు? ఎందుకంటే దేవుణ్ణి తండ్రి నాయనా అని పలకడానికి. దేవునికి స్తోత్రం. త్రూ జీసస్, త్రూ హోలీ స్పిరిట్ we know that God is our Father. దేవుడు కాదు, దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనము బైబిల్ సెలవిస్తున్నది, ఆయనే మన తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, దేవుడు మనందరినీ దత్తకు తీసుకున్నాడు. ఆయన దత్తతకు ఆత్మ ద్వారా మనందరినీ దత్తపుత్రులుగా దత్తపుత్రికలుగా అంగీకరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 68వ కీర్తన 5వ వచనం మీరు చదివితే, తండ్రి లేని వారికి తండ్రి ఆయనే. భౌతికంగా మన తండ్రి బహుశా చనిపోయారేమో, ఇక వారు భూమి మీద లేదు, సమాధిలో పరిమితం అయిపోయారు. తండ్రి లేదు. తండ్రి లేని వారుగా మనం ఉన్నామంటే తండ్రి లేని వారికి తండ్రి ఆయనే, పరలోకపు తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను మీకు తండ్రి అయి ఉన్నాను, మీరు నాకు పిల్లలై ఉన్నారు. I am your father and you are my children, you are my sons and daughters అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి లేని వారికి తండ్రి, అనాథులకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనందరినీ ఆయన పుత్రుడుగా, ఆయన పుత్రికగా, ఆయన బిడ్డలుగా అంగీకరించి ఉన్నాడు. మనందరినీ ఆయన బిడ్డలుగా చెప్పుటకు ఏమాత్రము సిగ్గుపడుతున్నాడు. ఆయన అర్హత లేని వారు, దేవుడు ఉగ్రతకు పాలైన వారు మనం. దేవునికి స్తోత్రం. మన మీద కోపం ఉన్నప్పటికీ ఆ కోపంలోనే ఆయన వాత్సల్యతను చూపించు మనందరినీ ఆయన బిడ్డలుగా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12, 13 వచనములో మీరు చదివితే, మనందరినీ ఆయన బిడ్డలుగా చేర్చుకుంటున్నాడు. మనల్ని ఆయన బిడ్డగా కౌగులించుకుంటున్నాడు. ఆయనే మన తండ్రి. మన భౌతిక తండ్రి మన విడిచి వెళ్ళిపోయినా
నిత్యుడవకు తండ్రి మనల్ని ఎన్నడు విడవడు, ఎడబాయడు, మనతోనే ఉంటాడు. హల్లెలూయా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడే మన తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఎటువంటి తండ్రి అయి ఉన్నాడు అని మనం చూడబోతున్నాం. వాట్ కైండ్ ఆఫ్ ఫాదర్ ఇస్ గాడ్? వాట్ కైండ్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్ ఇస్ గాడ్? ఎలాంటి దేవుడు, ఎలాంటి తండ్రి అయి ఉన్నాడు మన దేవుడు? దాని విషయాన్ని మనం చూసి ప్రత్యేకంగా ఈ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్న మన సంఘంలో ఉన్న ఫాదర్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే చెప్తున్నాను. రెండోదిగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి, ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే. దేవుడు మిమ్మలను, ప్రతి తండ్రులను దీవించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఎలాంటి తండ్రి అయి ఉన్నాడు? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 1 John chapter 3 verse 1. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, చూడండి, మనమందరము దేవుడు పిల్లలని పిలువబడినట్లు, తండ్రి మనకెట్టి ప్రేమను, చూడండి, తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించెను. మనము దేవుని పిల్లలమే. నీ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. హల్లెలూయా. దేవుడు ఒక తండ్రిగా మన మీద ఎంత ప్రేమను కుమ్మరించాడంటే ఆయన మనందరినీ తన పిల్లలుగా చేర్చుకుంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా నంబర్ 1, గాడ్ ఈజ్ ఎ లవింగ్ ఫాదర్. మన దేవుడు ప్రేమించే తండ్రి, ప్రేమా స్వరూపుడు, ప్రేమించే తండ్రి మన దేవుడు. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనం, అదేవిధంగా యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనం, తన శిష్యులను చూసి యేసు ప్రభు ఏమంటున్నాడు? పిల్లలారా, ఆమేన్ చదవండి. ఇంకా కొంతకాలము, పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. చాలా సిస్టర్. హల్లెలూయా. చూస్తున్నారా, యేసు ప్రభు శిష్యులతో ఏం చెప్తున్నాడు? నా శిష్యులారా. కొంత సందర్భంలో నా శిష్యులారా, నా స్నేహితులారా, కానీ ఈ మాటల్లో నా పిల్లలారా. 21వ అధ్యాయం 5వ వచనం యోహాను సువార్తలో కూడా నా పిల్లలారా అంటే దీని ద్వారా మనకి ఏమర్థమవుతున్నది? యేసు ప్రభు తండ్రిగా వాళ్ళని ప్రేమిస్తున్నాడు, తండ్రిగా పలకరిస్తున్నాడు. తండ్రి ప్రేమ యేసు నుండి వాళ్ళకు బయలుపరచబడుతున్నది. దేవుడే యేసు ప్రభు ద్వారా ఆయన ప్రేమను బయలుపరుస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా పిల్లలారా, మై లిటిల్ చిల్డ్రన్. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ప్రేమ. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం మీద చదివితే యేసు ప్రభు తన పిల్లలైన శిష్యులని అంతవరకు ప్రేమించాడు, అంతవరకు ప్రేమించాడు. చూడండి, మన తల్లిదండ్రుల ప్రేమకు పరిమితం ఉంటది, మన భర్త ప్రేమకు పరిమితం ఉంటది, మన భార్య ప్రేమకు పరిమితం ఉంటది, మన పిల్లల ప్రేమకు ఒక అంతం ఉంటది. కానీ హల్లెలూయా, దేవుని ప్రేమకు హద్దునే లేదు, దేవుని ప్రేమకు అంతునే లేదు. హల్లెలూయా. అందుకే ఒక పాట ఉన్నది, నీ జాలికి హద్దున లేదు, నీ ప్రేమకు కొలతల లేదు, నీ జాలికి హద్దున లేదు, నీ ప్రేమకు కొలతలే లేదు. అది ప్రతిదినము కొత్తగా ఉంటుంది, అది ప్రతిదినము కొత్తగా ఉంటుంది. ఆయన జాలికి హద్దునే లేదు, ఆయన ప్రేమకు కొలతనే లేదు. ఆకాశము కంటే ఎత్తైనది, భూమి కంటే సముద్రము కంటే లోతైన ప్రేమ దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ. అంతగా అంతవరకు ప్రేమించాడు మనల్ని, చివరి వరకు ప్రేమించాడు మనల్ని. దేవునికి స్తోత్రం. ఎంతగా ప్రేమించాడంటే తన చేతులను సిలువలో చాపి, మేకులతో కొట్టబడి, కొరడాల దెబ్బలతో చీల్చబడి, ముళ్ళ కిరీటం ధరించి
ఆఖరి క్షణం వరకు, ఆయన శ్వాస విడిచేంత వరకు మనందరినీ తండ్రిగా ప్రేమించాడు. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం మీరు చదివితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం, జాన్ 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టివారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేదు. ప్రాణం పెట్టేవాడు ప్రేమయే గొప్ప ప్రేమ. హల్లెలూయా. అది కూడా సామాన్యమైన ప్రాణము కాదు, ప్రపంచాన్ని సృష్టించిన దేవుని ఒక ప్రాణం. The life of God is very precious. ఒక తాగుబోడు చచ్చిపోతే, ఒక సామాన్యమైన వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ప్రాణానికి విలువ ఉండదు. కానీ దేవుని ప్రాణం, the life of God, దేవుడే తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. ఆ ప్రాణాన్ని ధారపోసి, ఇదిగో నేను ఇంతగా నేను ప్రేమించున్నానని తన రెక్కలు చాపి, రెక్కల్లాగా తన చేతులు చాపి తండ్రి ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించే తండ్రి. చెప్పండి హల్లెలూయా. అందుకే మీరు చూడండి, పరమగీతలు 8వ అధ్యాయము 6వ వచనం, సాంగ్స్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 8 verse 6. The love is strong as death. ప్రేమ మరణము లాంటిది, బలమైనది. మరణం ఎంత బలమో అంతే ప్రేమ కూడా అంత బలము. ఆమేన్. మరణము వరకు మనల్ని ప్రేమించాడు. చెప్పండి హల్లెలూయా. అంతం వరకు ప్రేమించాడు, చివరి వరకు ప్రేమించాడు. ఇదండి తండ్రి ప్రేమ. చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో మీరు చదివితే, అక్కడ మార్తా, మరియా, లాజరు అనాథులు, తల్లిదండ్రులు లేదు. ఒకరోజు దేవుడు యేసు ప్రభు వారి ఇంటిని దర్శించి ఒక తండ్రిగా వాళ్ళని ఆదుకున్నవాడు, ఒక తండ్రిగా వాళ్ళని ప్రేమించేవాడు, ఒక తండ్రిగా వాళ్ళపై అపారమైన ప్రేమను చూపించేవాడు. ఒకరోజు ఆ కుటుంబంలో తన సహోదరుడు లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత 4వ రోజు యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభుకు తెలుసు, నేను లాజరుని లేపగలను, లేపుతాను. ఆ సమాధి నుండి లాజరుని మరణపు ఒక కట్టు నుండి విడిపించి సజీవులుగా నిలబడగట్టగలను. Though he know that he can raise Lazarus from the dead. He has the power. కానీ కూడా చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనము, వాళ్ళని చూసి యేసు ప్రభు ఏడుస్తున్నాడు. ఆమేన్. జీసస్ wept. తెలుగులో ఉండేది, యేసు ఏడ్చెను. ఆయనకు తెలుసు లాజరుని లేపగలడు, లాజరుని లేపుతాను, సమాధి నుండి ఆయనని సజీవుడుగా లేపుతాను. అయినప్పటికీ ఆయన ఏడ్చెను. ఎందుకు తెలుసా? వాళ్ళ దుఃఖంలో ఆయన దుఃఖపడ్డాడు, వాళ్ళ శ్రమలో ఆయన శ్రమ పడ్డాడు, వాళ్ళ కన్నీరులో ఆయన కూడా కన్నీరు కార్చాడు. అదే మన తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ. అందుకే అదే 36వ వచనంలో మీరు చదవండి, రాయబడి ఉంటుంది 36, 37లో. అక్కడ ఉన్న వారందరూ ఆయనను ఏడుస్తూ చూస్తూ ఏమంటున్నారు తెలుసా? ఇదిగో కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెను, చూడండి ఆయన ఏడుస్తున్నాడు. మహా సర్వశక్తిమంతుడు, చనిపోయిన వారు లేపేవాడు. లాజరు చనిపోయాడని, ఆయన లేపగలని శక్తి నాకు ఉన్నదని తెలుసుబట్టి కూడా వాళ్ళు కన్నీరు కారుస్తున్నాడు. అప్పుడు వాళ్ళు గుర్తించి ఏమంటున్నారు తెలుసా? ఎంతగా వాళ్ళని ప్రేమిస్తున్నాడు, ఎంతగా వాళ్ళని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి ఆమేన్. అదే విధంగా ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఒక తండ్రి ఉన్నాడు. నేను శాశ్వతంగా, నిరంతరము, నిస్వార్థంగా ప్రేమిస్తాడు. తండ్రి ప్రేమ మనకు చాలు. భర్త ప్రేమ లేకున్నా పర్వాలేదు, భార్య ప్రేమ లేకున్నా పర్వాలేదు, పిల్లల ప్రేమ లేకున్నా పర్వాలేదు, ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా పర్వాలేదు. బాధపడద్దు. మన కొరకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. సిలువలో మన కొరకు ప్రాణం
పెట్టినవాడు అంతవరకు ప్రేమిస్తాడు. ఆయనే ప్రేమ స్వరూపి. అందుకే ఒక పాట ఉన్నది. ఆ పాట పాడుతూ యేసు ప్రభు తండ్రి ప్రేమను చూపించిన ప్రేమను వర్ణించి ప్రభుని ఆరాధిస్తామా? హల్లెలూయా. జీ మైనర్. ఆమేన్. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కల్వరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కల్వరి ప్రేమ. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను నిలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను నిలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ఆదరించు ప్రేమ. ఆ వేదనంత తొలగించడి ప్రేమ. ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కల్వరి ప్రేమ. ప్రేమ యేసు ప్రేమ. 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 కల్వరి ప్రేమ. కల్వరి ప్రేమ. హల్లెలూయా. God is a loving Father. Jesus showed that God is a loving Father. Through his sacrifice on the cross, he died for us. రెండోదిగా మత్తయి సువార్త 6:26-32 మీరు చదివితే, Matthew chapter 6 verse 26 and 32. ఆకాశ పక్షులను చూడుడి. చూడండి, ఆకాశ పక్షులు చూడుడి. అవి విత్తవు కోయవు. అది విత్తవు, అది కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, కొట్లలో కూర్చుకొలదు. ఆయనను మీ పరలోకపు తండ్రి. చూడండి, ఆయనను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఆమేన్. ఈ వాక్యములో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, యేసు ప్రభు ఆయన బోధనలో దేవుడు ఎట్టువాడని బయలుపరుస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన ప్రాణ త్యాగము ద్వారా దేవుడు ప్రేమించే దేవుడని బయలుపరుస్తున్నాడు. రెండోదిగా యేసు ప్రభు ఆయన బోధన ద్వారా బయలుపరుస్తున్నాడు, మన దేవుడు ఎలాంటి తండ్రి అంటే మన పట్ల శ్రద్ధ కలిగే తండ్రి, కనికరించే తండ్రి. ఇంగ్లీష్ లో our God is a caring father. Is a caring father. ఆమేన్. ఈ రోజుల్లో చూడండి, చాలా మంది ఇస్తున్న కంప్లైంట్ ఏమిటంటే, మా తండ్రి తాగి 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 మనని పట్టించుకోడు, మా పెళ్లి గురించి పట్టించుకోడు, మా ఇల్లు గురించి పట్టించుకోడు, మేము ఎలా ఉన్నాం పట్టించుకోడు. He is not caring for us. బాధపడకండి, మీకు ఒక తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశంలో పక్షులు చూడని అంటున్నాడు. వాళ్ళు విత్తనం విత్తరు, పంట కొయ్యరు, కొట్లో చేర్చుకోరు. హల్లెలూయా. వాళ్ళని పోషించే దేవుడు, వాళ్ళకంటే అమూల్యమైన వారు మిమ్మల్ని. ఆమేన్. మీ పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు.
బైబిల్ గ్రంథంలో మీరు చదివితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 30-31 వచనం మీరు చదివితే, నీ తలలో ప్రతి ఎంటికలలో ప్రభు లెక్కించి ఉన్నాడు. తలలో ప్రతి ఎంటికలు కూడా లెక్కించాడు. అంతగా శ్రద్ధ చూపించే తండ్రి మన దేవుడు. ఆమేన్. Such a care, the greatest care is God's care as a father. The greatest love is God's love as a father. The greatest care is God's care as a father towards us. ఎవరు మనల్ని పట్టించుకుంటున్నారా లేరా మీరు బాధపడకండి. నా లైఫ్లో నేను ఎప్పుడు ఎవరు మనల్ని మాట్లాడరా, మన గురించి అడుగుతున్నారా లేరా అని పట్టించుకో. మన గురించి పట్టించుకున్న వాడు కూడా ఉన్నాడు. ఆయనే మనం ఆరాధించే తండ్రి అయిన దేవుడు. నా తల వెంట్రుకలు కూడా లెక్కించి ఉన్నాడు. ఆమేన్. బాధ్యత కలిగిన దేవుడు, బాధ్యతను నెరవేర్చే దేవుడు, నీ నిమిత్తము సర్వమును చేసి ముగించే దేవుడు. హల్లెలూయా. చెప్పండి ఆమేన్. నువ్వు బాధపడే అవసరం లేదు, నువ్వు కన్నీరు కార్చే అవసరం లేదు. నాకు ఎవరు లేదు, నన్ను పట్టించుకోవారు ఎవరు లేదు, నా పట్ల లక్ష్యం ఉంచేవారు ఎవరు లేరు, నన్ను గమనించేవారు ఎవరు లేరు, నన్ను చూచేవారు ఎవరు లేరు అని నువ్వు బాధపడకు. పరలోకపు తండ్రి నీకున్నాడు. ఆయన నీ పట్ల ఆలోచిస్తున్నాడు, నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. 103వ కీర్తన 13వ వచనము, ఒక తండ్రి తన బిడ్డలపై కనికరము చూపించినట్లు దేవుడు మన పట్ల కనికరము, జాలి, దయ చూపిస్తాడు. ఆమేన్. చెప్పండి ఆమేన్. As a father cares for his children, same way the heavenly Father will care for us. ఒక్కొక్కరిని ఆయన శ్రద్ధ ఉంచగలడు. ఒక్కొక్కరు తల వెంట్రుకలు కూడా ఆయన లెక్కించి ఉన్నాడు. మీరు చాలా అమూల్యమైన వారు ఆయనకి. పక్షుల కంటే, పక్షుల్నే అంత జాగ్రత్తగా ఆయన పోషించి చూసుకుంటున్నాడు అంటే, వాటికంటే అమూల్యమైన వారు మనల్ని ఖచ్చితంగా ఆయన పోషిస్తాడు. ఖచ్చితంగా ఆయన మనల్ని చూసుకుంటాడు. మన అక్రమలు తీరుస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు. మనకి ఏం అవసరం ఆయనకు తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6, 7, 8 వచనం మీరు చదివితే, మనం అడుగకు మునిపే మనకేం కావాలి ఆయన ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయా సందర్భంలో ఆయన తండ్రిగా మన బాధ్యతలు నెరవేరుస్తాడు. ఆయన బాధ్యతలు నెరవేర్చే దేవుడు. అందుకు ఆయన అంటున్నాడు, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, ఆ వాక్యం ఏం రాయబడినదంటే, నీ భారమంతా ఆయన పోయి మోయవు. ఎందుకంటే ఆయన నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. చెప్పండి ఆమె. నాకు ఇప్పుడు కూడా గుర్తున్నది, మా నాయన వచ్చి ఈఎంఈలో పని చేస్తున్నప్పుడు కుక్కుగా ఆయన లేట్ వస్తాడు. ఒక 12 గంటలకి వస్తాడు. అన్ని కుకింగ్ చేసి ఆయన కీరు, పూరి అన్ని తీసుకుని వస్తాడు. ఆ చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. లంగర్ హౌస్లో చేసి తీసుకుని వస్తాం. మిగిలింది ఆయన వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇస్తి తీసుకుని వస్తే మేము పడుకుంటాం. పడుకున్నా కూడా మమ్మల్ని లేపి ఆ కీర్ తాగిపిస్తాడు. పడుకున్నా కూడా మమ్మల్ని లేపి ఆ పూరి తినిపిస్తాడు. అంతగా శ్రద్ధ. చెప్పండి మామే. హల్లెలూయా. చెప్పండి మామే. దేవునికి స్తోత్రం. మన డాడీలు ఉంటారు చూడండి, ఇంటికి వస్తున్నప్పుడే ఏం తీసుకుని వస్తారు? అయ్యో నా పిల్లలకి పప్స్ కావాలి, నా పిల్లలకి సమోసా కావాలి, నా పిల్లలు ఇది అడిగారు, నా పిల్లలు అది అడిగారు అని శ్రద్ధ కలిగి వారి కొరకు తీసుకుని వస్తున్నారు. ఒక భౌతిక తండ్రియే అంతగా ఆలోచిస్తున్నాడంటే, పరలోకపు తండ్రి ఎంతగా మన గురించి ఆలోచిస్తాడు. హల్లెలూయా. అనేకమైన వరములతో, మేలులతో నీతో పోస్తాడు. చెప్పండి ఆమె. ఎంతగా మనము చెడువారు ఉన్నా కూడా మన పిల్లల గురించి ఎంత అక్కర కలిగి ఉన్నామో, ఎంతగా పరలోకపు తండ్రి మన పట్ల అక్కర కలిగి ఉంటాడు. He cares for us every day, every moment. మనం ఇలాగున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన పెళ్లి విషయంలో, మన ఇళ్ళ విషయంలో, మన ఆరోగ్య విషయంలో, మన ఆత్మీయ జీవిత విషయంలో, అన్ని విషయంలో శ్రద్ధ కలిగిన వాడు ఒకడే, ఆయనే నీ తండ్రి అయిన దేవుడు. చెప్పండి ఆమేన్. జీసస్ రివీల్డ్ గాడ్ యాజ్ ఎ కేరింగ్ ఫాదర్. మీరు చింతపడకండి. ఈ లాక్డౌన్ కానీ, ఈ కరోనా వైరస్ కానీ, ఏది ఏమైనా, ప్రపంచంలో గొప్ప కరువు వచ్చినా,
తండ్రి మిమ్మల్ని పోషిస్తాడు, తండ్రి మీ అవసరతలు తీరుస్తాడు, తండ్రి మీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా. నీ భారం అంతా ఆయన పోయి మోయు, ఆయన చూసుకుంటాడు. అందుకే ఒక పాట ఉన్న జీమైన థ్యాంక్ యూ లో పక్షిరాజుపై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రి, నా బాధ్యతలు భరించితివే. చెప్పండి పక్షిరాజుపై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. యెహోవాని నీవే మహిమపరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. పడని యెహోవాని నీవే మహిమపరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. హల్లెలూయా. Jesus revealed God as a loving father through his death. Jesus revealed God as a caring father. ఆమేన్. అందుకే చూడండి, యేసు ప్రభు చిన్న చిన్న అక్రాలు కూడా తీర్చాడు. వాళ్ళ ఆకలిగా ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచాడు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు కొదువ కలిగినప్పుడు నీళ్లను రసంగా మార్చాడు. చిన్న చిన్న అవసరతలు, చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చడానికి ముందు వచ్చాడు, నిలబడాడు. ఎవరు నిలబడినా నిలబడకపోయినా నేను చెప్తున్నాను, నీ తండ్రి అయిన దేవుడు చిన్న చిన్న అవసరతలు కూడా నిలబడతాడు. మూడోదిగా మీకా గ్రంథం 7వ అధ్యాయము 18-19 వచనములో, అదే విధంగా లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనములో యేసు ప్రభు ఒక ఉపమానము చెబుతూ, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. దాంట్లో ఒక కొడుకు భయంకరమైన క్రూరుడు, దుర్మార్గుడు. తన వాటను అడిగి ఆస్తిని పంచిపెట్టి దూరదేశం వెళ్ళిపోయాడు. వ్యభిచారములో బతికాడు, సుఖభోగ్యాల్లో బతికాడు, పిచ్చివిలుడిగా బ్రతికాడు. చివరి కరువు వచ్చి పడింది, కొదవ వచ్చి పడింది. వెంటనే పందులు తినే ఆహారం కూడా ఆయన దక్కలేదు. వెంటనే ఆయన ఆలోచించాడు, నా తండ్రి ఇంటిలో ఎంతో ఆనందం, నా తండ్రి ఇంటిలో పనిచేసే దాసులు సేవకులకి ఎంతో ధారాళంగా భోజనము, ఆకలి లేదు ఇక్కడ ఆకలితో నేను తడమాడుతున్నాను. నా తండ్రి ఇంటికి నేను వెళ్తాను, నా తండ్రితో నేను క్షమాపణ అడుగుతాను. వెంటనే ఆ తండ్రి దగ్గర వచ్చినప్పుడు, దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టి ఆయన చేసిన తప్పులన్నీ క్షమించేశాడు. చెప్పండి ఆమేన్. మూడవదిగా యేసు ప్రభు మన తండ్రి అయిన దేవుడు ఎలాగ బయలుపరిచాడంటే, మన తండ్రి క్షమించే తండ్రి అయి ఉన్నాడు. చెప్పండి ఆమేన్. He is a forgiving father. He is a forgiving father. ఆయన క్రూరుడు కాదు, ఆయన శిక్షించేవాడు కాదు, ఆయన తీర్పిచ్చేవాడు కాదు. ఒక దేవుడుగా తీర్పిస్తాడు, ఒక దేవుడుగా శిక్షిస్తాడు, కానీ ఒక తండ్రిగా క్షమిస్తాడు. న్యాయస్థానంలో, కోర్టులో ఒక జడ్జిమెంట్ ఉన్నది. న్యాయాధిపతి కూర్చు ఉన్నాడు, ఆరోపి వస్తున్నాడు. ఆరోపి వచ్చి అక్కడ నిలబడుతున్నాడు. నిలబడితే అందరు ఆశ్చర్యపడిపోయారు. ఎందుకు ఆశ్చర్యం అంటే, ఈ న్యాయాధిపతి కొడుకే ఆడు, ఆ ఆరోపి. ఇప్పుడు అందరూ ఆశ్చర్యంగా ఉన్నారు. ఏం తీర్పిస్తాడు? సొంత కొడుకుకి ఏం తీర్పిస్తాడు? పక్షపాతం చూపిస్తాడా లేడా అని చూస్తున్నారు. వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? తీవ్రమైన శిక్షనిచ్చాడు. వెంటనే ఆ కన్న కొడుకు చూసి ఆశ్చర్యపడిపోయాడు. ఈయన నా తండ్రియేనా? ఇంత క్రూరమైన శిక్ష ఇస్తాడు ఒక తండ్రి ఉండి? ఈయన కడుపులో పుట్టినందుకు నేను బాధపడుతున్నాను అని దూషించాడు. కానీ ఏదేమైనా తీర్పే అని చెప్పి తీర్పిచ్చేశాడు. వెంటనే ఆ న్యాయపీఠమును దిగి, హల్లెలూయా, దిగి
ఏ శిక్ష ఉన్నది, ఏ ఫైన్ కట్టాలి, ఒక తండ్రిగా అన్ని ఫైన్ కట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఆమె. అంటే నేను ఆశ్చర్యపడిపోయాడు. ఎందుకు నాయన ఇట్లా చేసినావంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను న్యాయపీఠంలో ఉన్నప్పుడు నేను న్యాయాధిపతి, ఆమె, కానీ ఆ పీఠం దిగినప్పుడు నేను నీ తండ్రిగా ఉన్నాను. నీ తండ్రిగా హల్లెలూయా నేను క్షమిస్తున్నాను. నీ ఒక ప్రతి ఫైన్ నేను కట్టేస్తున్నాను. అదే విధంగా చెప్పండి ఆమె. దేవుడు కోపిస్తూ ఆయన వాత్సల్యాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఒకవైపు మన మీద కోపం, ఒక దేవుడుగా హల్లెలూయా. మీరు బైబిల్ చదివితే 7వ కీర్తనలో బైబిల్ స్పష్టంగా అంటున్నది, ఆయన నీతిగల న్యాయాధిపతి, పాపులను శిక్షించేవాడు. ఒకవైపు పాపులను శిక్షిస్తాడు, ఒకవైపు తండ్రిగా ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. చెప్పండి ఆమె. ఒక దేవుడుగా ఒక పాపిని శిక్షించాడు, ఒక తండ్రిగా మళ్ళీ క్షమిస్తున్నాడు. చెప్పండి ఆమె. మనపై వచ్చే శిక్ష యావత్ యేసు మీద పెట్టేశాడు. యెషయా గ్రంథం 53 మీరు చదివితే మన ప్రతి అపరాధములను ఆయనపై మోశాడు. మనపై వచ్చే శిక్ష ఆయనపై మోశాడు. ఆమేన్. ఈ రోజు మన శిక్షకి పాత్రలు కాము, తీర్పుకు పాత్రలు కాము, దండనకు పాత్రలు కాము, నిత్య నరక అగ్నికి యోగ్యులము పాత్రలు కాము. ఎందుకంటే మనల్ని క్రీస్తు యేసు ద్వారా దేవుడు క్షమించి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని ప్రేమించే దేవుడు, మిమ్మల్ని క్షమించే దేవుడు, మిమ్మల్ని శిక్షించేవాడు కాదా? ఆ శిక్ష అంతా నా మీద వేసేశాడు, ఆ దండన నా మీద శిలువ మీద వేసేశాడు. ఇక మీకు తీర్పు ఇయ్యడు దేవుడు. ఆయన కరుణించే దేవుడు, మిమ్మల్ని క్షమించే దేవుడు. చెప్పండి మామే. కనుక ఆ తండ్రి ఆయన ఎంత పాపం చేసినా మారు మనసు పశ్చాత్తాపముతో ముందుకు వచ్చినప్పుడు కౌగిలించి ముందు పెట్టి ఆయనని అంగీకరించి క్షమించిన అదే తండ్రి మిమ్మల్ని కూడా క్షమిస్తాడు. ఆమె. ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా, ఎలాంటి అతిక్రమాలు చేసినా మారు మనసుతో పశ్చాత్తాప హృదయముతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడిని అంగీకరిస్తాడు, దేవుడిని క్షమిస్తాడు. చెప్పండి మామే. అలాగే మన సంఘంలో కూడా చాలా మంది తప్పు చేసిండ్రు. తప్పు చేస్తే మనం పోలేదు. హల్లెలూయా. వాళ్ళు పశ్చాత్తాపం పడి వస్తే దేవుడు తన రెక్కలు చాపి వాళ్ళని అంగీకరిస్తాడు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. అదే విధంగా దేవుడిని బిడ్డలారా, అలా అని చెప్పి మనం తప్పు చేస్తూనే ఉండకూడదు. ఆమేన్. తప్పు చేసేస్తాను, మళ్ళీ పశ్చాత్తాపడతాను, దేవుడు అంగీకరిస్తాడు. నేను చెప్తున్నాను, దేవుడు కనికరము చూపిస్తాడు, సాతాను కనికరము చూపించడు. దేవుడు అవకాశాలు ఇస్తాడు, సాతాను అవకాశం ఇవ్వడు. నేను ఈ తప్పు చేసేస్తాను, మళ్ళీ చర్చలో వెళ్ళిపోతా, అందరు నన్ను క్షమించేస్తారు, మంచిదే. కానీ నీకు అవకాశం ఇయ్యడు సైతాన్. నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం ఇయ్యడు. నిన్ను పట్టేస్తాడు, నరకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. చెప్పండి ఆమె. ఆలస్యం చెయ్యకు. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపముతో ముందుకు రా. నీ పాపము నిమిత్తం, నా పాపము నిమిత్తం, నీ అతిక్రమం నిమిత్తం, నా అతిక్రమం నిమిత్తము దేవుడు ఆ శిక్ష అంతయు యేసు మీద వేసేశాడు, మోసేశాడు. మన కొరకు ఆయన మరణించాడు, దెబ్బలు తిన్నాడు. హల్లెలూయా. ఆయన ద్వారా మనకు క్షమాపణను అనుగ్రహిస్తున్నాడు. We are forgiven through Jesus. ఆమేన్. 4వదిగా ఆయన ఎటువంటి తండ్రి? ఉపదేశకాండం 31:10. Deuteronomy chapter 31:10. వారితో ఇట్లనెను, ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించెను. 32:11. Deuteronomy 32:11. అరణ్య ప్రదేశములోను, చూడండి, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వలె, చూడండి, తన కనుపాప వలె
వారిని కాపాడెను. చెప్పండి ఆమేన్. ఎలా కాపాడాడండి? కను పాప వలె కాపాడాడు ఇజ్రాయెల్ ప్రజల్ని. అరణ్యములో, ఘోరమైన అరణ్యం, అక్కడ జంతువులు, అడవి జంతువులు ఉంటాయి, భయంకరమైన పరిస్థితులు. కానీ 40 ఏళ్ళు దేవుడు తండ్రిగా వాళ్ళని కను పాప వలె కాపాడి ఉన్నాడు. అదేవిధంగా ఇప్పటి వరకు మనం చదివిన లేఖన భాగము లూకా సువార్త 15వ అధ్యాయంలో దూరంగా ఉన్నప్పుడే, బాగా వినండి, దూరంగా ఉన్నప్పుడే మారు మనసు పొంది పశ్చాత్తాపపడి తండ్రి ఇంటికి వస్తున్నవాడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకొని కౌగిలించి ముద్దు పెట్టుకున్నాడు. చెప్పండి ఆమె. ఎందుకు అలాగా చేశాడు అని నేను ధ్యానిస్తున్నప్పుడు, చట్టము, మోచే చట్టం ప్రకారము ఎవరైనా తండ్రి బతికి ఉన్నప్పుడే ఆస్తి వాట అడిగినప్పుడు, ఒకవేళ ఆస్తిని పంచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయినా, తిరిగి వచ్చిన వాళ్ళని తండ్రిని అలాగా అవమానపరిచాడని, బతికినప్పుడే చంపినాడని ఆయనని రాయిలతో కొట్టి చంపాలి. ఎలా చంపాలమ్మా? రాయిలతో కొట్టి అందుకే దూరం ప్రదేశం వెళ్ళిపోయాడు ఆయన. అక్కడనే ఉండలేదు, దూరం వెళ్ళిపోయాడు. ఎందుకంటే నన్ను చంపేస్తారు, ఇలాంటి తప్పు నేను చేసినాను కాబట్టి మోసే చట్ట ప్రకారము రాయితో కొట్టి చంపాలంట. అందుకే దూరం వెళ్ళిపోయాడు. మళ్ళా వచ్చాడు. ఇప్పుడు ఊరోళ్ళు ఏం చేయాలి? రాయితో కొట్టి ఆయనని చంపివేయాలి. వాళ్ళు చంపకు మునుపే, రాయి ఎత్తి పడిపోయేకు మునుపే ఈయన పరిగెత్తుకొని కౌగిలించుకున్నాడు. అది దేనికి సాదృశ్యం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనని కాపాడి ఉన్నాడు. ఆమేన్. నేను ఆయనని క్షమిస్తున్నాను, ఆయనని కాపాడుకున్నాడు. లేకపోతే వాళ్ళందరూ ఏం చేసేవారు? ఊరు లోపల కూడా రానిచ్చేవారు కాదు, రాయిలతో కొట్టి చంపేవారు. దేవుడికి స్తోత్రం. అలాగే దేవుడు కూడా ఆమేన్ మనల్ని కూడా కాపాడుతాడు. ప్రతి దుష్ట శక్తుల నుండి కాపాడుతాడు, సాతాను దాడి నుండి కాపాడుతాడు. చెప్పండి మా ఆమేన్. ఈ రోజు చాలా మంది, ఎంతో మంది భయపడి పెడుతున్నారు. ఈ రోజు ఏమో గ్రహం అంట, ఏమైనా వస్తే అయ్యో ఇదైపోతుంది. ఏమీ కాదు. దేవునికి స్తోత్రం. దేవుడైన యెహోవా నీ తండ్రిగా నిన్ను కంటి పాప వలె కాపాడుతాడు, కను పాప వలె కాపాడుతాడు. ఆమేన్. నువ్వు దేవునికి అమూల్యమైన వాడవు, నిన్ను కంటి పాప వలె కాపాడుతాడు. చెప్పండి మా ఆమేన్. ఎలా కాపాడుతాడు? కంటి పాప వలె. యేసు ప్రభు శిష్యులతో ఉన్నప్పుడు శిష్యుల జీవితంలో ఎన్నో దాడులు, ఎన్నో ప్రళయము, ఎన్నో తుఫాన్ ఎదుర్కొన్నారు, ఎన్నో సవాలు ఎదుర్కొన్నారు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, దాడులు ఎదుర్కొన్న క్షణము ఆ 12 శిష్యుల్ని కంటి పాప వలె యేసు ప్రభు కాపాడుతూ వచ్చాడు. తుఫాన్ వచ్చినప్పుడు కాపాడాడు, శత్రులు దాడి చేసినప్పుడు కాపాడాడు, అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ కంటి పాప వలె కాపాడాడు. అదే విధంగా మన తండ్రి మనల్ని కాపాడుతాడు. యెహోవా కాపాడేంత వరకు ఎంత కావలి కాసినా అది వ్యర్థమే అని బైబిల్ చెప్తున్నది. దేవుడు మనల్ని కాపాడాలి. ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఏ ఉపద్రవం వచ్చినా, ఏ వైరస్ వచ్చినా, ఏది వచ్చినా దేవుడు మనల్ని కాపాడుతాడు అని విశ్వాసం. ఆయన మన తండ్రి. ఇజ్రాయేలు ప్రజలు కంటి పాప వలె కాపాడినట్లు మనల్ని కూడా కాపాడుతాడు. చెప్పండి మా హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి దుష్ట శక్తి వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఉపద్రవం వచ్చినా, ఎలాంటి వ్యాధి వచ్చినా అది నిన్ను ముట్టనివ్వక నిన్ను కంటి పాప వలె కాపాడుతాడు. చెప్పండి ఆమేన్. ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. ఎందుకంటే మనం ఆయన చేతిలో ఉన్నాం. ఆయన చేతిలో మనల్ని దాచి ఉన్నాడు. ఆయన రెక్క నీడలో మనల్ని దాచి ఉన్నాడు. ఒక తండ్రిగా నాటికి క్షణము మనల్ని కాపాడుతాడు, అంతం వరకు కాపాడుతాడు. యేసు ప్రభు శిష్యులకు చూపించినది ఏంటంటే, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని కాపాడే తండ్రి. మిమ్మల్ని కాపాడుతాడు, మీ పిల్లల్ని కాపాడుతాడు, మీ భవిష్యత్తుని కాపాడుతాడు, నీ సంసారాన్ని కాపాడుతాడు, నీ ఆరోగ్యాన్ని కాపాడుతాడు, నీ రాబడిని కాపాడుతాడు, నీ ఆస్తులను కాపాడుతాడు, నీ అభిషేకాన్ని కాపాడుతాడు, మన సంఘాన్ని కాపాడుతాడు. తోడేళ్ళ నుండి, గుంట నక్కల నుండి, ఎలుగుబంతుల నుండి మన సంఘాన్ని కాపాడుతాడు. చెప్పండి ఆమేన్.
దేవుడు మనల్ని కాపాడే తండ్రి ఉన్నాడు. సమ్ టైమ్స్ మనం దూరం ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన దగ్గర ఉండలేరు, కానీ ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నా నేను కాపాడుతాడు. చెప్పండి మా ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఫాదర్స్ డే సందర్భమున యేసు ప్రభు మనకు దేవుణ్ణి ఒక ప్రేమించే తండ్రిగా బయలుపరిచి ఉన్నాడు. ఆయన మన పట్ల శ్రద్ధ కలిగే కనికరించే తండ్రిగా బయలుపరిచి ఉన్నాడు. మూడవదిగా ఆయన మనల్ని క్షమించే తండ్రి అయి ఉన్నాడు, బయలుపరిచి ఉన్నాడు. నాలుగవదిగా ఆయన మనల్ని కాపాడే తండ్రి అయి ఉన్నాడని యేసు ప్రభు వాళ్ళ శిష్యుల్ని కాపాడుతూ బయలుపరిచాడు. ఆమేన్ చెప్పండి ఆమేన్. సర్పం మిమ్మల్ని కాటినా మీకు ఏ హాని జరగదు, విషకరమైనది ఏది త్రాగినా మీకు ఏమీ జరగదు. అలా అని చెప్పి కావాలని సర్పం పట్టుకుంటే కాటేస్తుంది, అలా అని చెప్పి కావాలని పైసలు తగ్గితే చచ్చిపోతావు. సందర్భం అలా వచ్చినప్పుడు నీ మీద నీకు తెలియక అలాగా దాడి చేసినప్పుడు దేవుడు నేను కాపాడుతాడు. చెప్పండి మా ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అందరు కళ్ళు మూయండి, మనం ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో పాస్టర్ రోజా గారు వచ్చి మన కొరకు వాక్యం నిమిత్తము ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించి మనం ముగించుకుంటాం. దైవ ఆశీర్వాదంతో దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. ప్రజలు కళ్ళు మూసుకొని వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం యేసయ్యా. అవును ప్రభా, నువ్వు మా తండ్రిగా ఉన్నావు ప్రభా, నిత్యుడగు తండ్రిగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. మమ్మల్ని ఆదరించే దేవుడిగా, ఓదార్చే దేవుడిగా, బలపరిచే తండ్రిగా ప్రభా, అనుదినం అనుక్షణం ప్రభా, ఈరోజు ప్రభా విన్న వాక్యం ప్రకారం ప్రభా మా జీవితంలో ప్రభా తండ్రిగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. ఆ తండ్రి స్థానంలో మా ప్రభా మీ పిల్లలుగా మమ్మల్ని ఎంతగానో దీవించి ప్రోత్సహిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు ప్రభా నీ దాసుందర మాట్లాడిన అద్భుతమైన సందేశం ప్రతి ఒక్క జీవితంలో నూరంతలుగా ఫలింపచేసయ్యా. అవును ప్రభా, నీవే ప్రేమించే తండ్రివి యేసయ్యా. ఈ లోకంలో తండ్రులు వెలివేయకుండా ప్రభా ప్రేమించే తండ్రి ప్రభా. ఆ తండ్రి ప్రేమను ప్రభా మేము పొందుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మమ్మల్ని శ్రద్ధ కలిగించే దేవుడో ప్రభా, మమ్మల్ని ఎంతగానో కేర్ చేసే దేవుడో ప్రభా, ప్రతిరోజు ప్రభా ఒక తండ్రిగా మమ్మల్ని శ్రద్ధ కలిగి నడిపిస్తావు నీ బిడ్డలుగా. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, మమ్మల్ని కాపాడే తండ్రిగా ప్రభా, అనుదినం అనుక్షణం ప్రభా మమ్మల్ని కాపాడే తండ్రిగా ఉన్నందుకు నీకు స్తోత్రం ప్రభా. మమ్మల్ని క్షమించే తండ్రిగా ఉన్నందుకు నీకు స్తోత్రం ప్రభా. మా జీవితంలో ఎన్ని తప్పులు ఎన్ని పొరపాట్లు మేము చేసినా ప్రభా నువ్వు ప్రభా మమ్మల్ని క్షమిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. ఈ రోజు ప్రభా ఈ మాటలు బట్టి నీకు స్తోత్రం చెల్లించి ఈ మాటలు ప్రతి ఒక్క వెనుకటికి నూరంతలుగా దీవింపచేసి అవును ప్రభా తండ్రులు లేని వాళ్ళకి ప్రభా మీరే తండ్రిగా ఉండి ప్రభా మరి ఆదరించడానికి స్తోత్రం యేసయ్యా. అవును తండ్రి నీకు స్తోత్రం. తండ్రి ప్రేమ వాళ్ళు పొందుకోలేని వాళ్ళు ప్రభా ఆ తండ్రి ప్రేమను ప్రభా మీరు రుజువుపరుస్తున్న నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నీకే మహిమ చెల్లించి నీకే వందనాలు చెల్లించి సమస్త మహిమ నీకు మాత్రమే ఆరోపించినట్టు ఈ వాక్యం నూరంతలు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం సందేశం ద్వారా మీరందరూ దీవింపబడని నేను నమ్ముతున్నాను. దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు తరచుగా వీక్షించండి. ఇంకా మా పరిచయను మీరు సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న ఆ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు మా పరిచర్యను మీరు ప్రార్థించగలరు, సహాయం చేయగలరు. పరిచర్యకు మీరు పంపించవచ్చు. తద్వారా అనేకులు కన్నీరు తొడవబడుతుంది, అనేక ఆత్మలు రక్షింపబడుతుంది. దేవుని రాకడ కొరకు అనేకులు సిద్ధపరచబడతారు. కాబట్టి మీ యొక్క సహకారం మాకు అందించాలని కోరుతున్నాం. ఇంకా మా యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాము. సబ్స్క్రైబ్ చేసినప్పుడు మేము ప్రతిసారి వీడియో చేసినప్పుడు మీకు ఆ వీడియో అందుబాటులో ఉంటుంది. ఇంకా మీ మా పరిచర్యలో గాస్పుల్ పార్ట్నర్గా జాయిన్ కావాలని కోరుతున్నాము. గాస్పుల్ పార్ట్నర్గా జాయిన్ అయినప్పుడు ఆ ఉన్న దీవెనలందరూ మీరు పొందగలరు. కాబట్టి ప్రతి శుక్రవారము లాల్ బజార్ చర్చ్ తిరుమల మెడికల్ హాల్ పైన ఉన్న చర్చ్లో 7 గంటల నుండి 6:30 నుండి 8 వరకు స్వస్థత ప్రార్థన ఉంటుంది. అదేవిధంగా ఆదివారము ఉదయం 10 నుండి 11:30 వరకు పరిశుద్ధ ఆరాధన ఉంటుంది. ఇంకా ప్రతిరోజు ఉదయం 9 గంటలకి ఫేస్బుక్లో
లైవ్ దేవుడు హృదయంలో ఉన్న మాట అని మీరు డైలీ డివోషన్ కూడా మీరు వీక్షించాలని కోరుతున్నాము. దేవుడి మాటలు మీ వెనుకటికి దీవెనకరంగా ఉండదురుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.